నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన మద్ది క్షేత్రం. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్న మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ స్పష్టం. పండుగ వాతావరణంలో ప్రసన్న సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ప్రారంభోత్సవం. రాజకీయ పార్టీలకు అతీతంగా హాజరైన ప్రముఖులు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. గురువారం హనుమాన్ జయంతి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి తెల్లవారుజాము నుంచే విశిష్ట పూజలు, అభిషేకాలు జరిపారు. అదేవిధంగా లక్ష తమలపాకుల పూజ నిర్వహించారు. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన క్యూ మార్గాల ద్వారా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాంతం రంగప్రసాద్ మాట్లాడుతూ ఆలయంలో స్వామివారి జయంతి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుతున్నామన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. కావున భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాలలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన, పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. భగవద్భక్తులందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలతో శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానం, గురువాయిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో పూర్వాభాద్రా నక్షత్రంలో దశమి స్థిరవారం రోజున ఆంజనేయ స్వామివారు జన్మించినట్టుగా మనకి శాస్త్రం చెప్పబడుతోంది. అదే రోజు ఈరోజు వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్రా నక్షత్రంతో కూడుకున్న రోజు కనుక స్వామివారి జయంతోత్సవాలు, హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు పాంచాన్నిక 5 రోజులుగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది. నిన్నటి రోజు అంకురారోపణతో ప్రారంభం జరిగింది. ఈ రోజు ప్రాతకాలమే స్వామివారికి నిత్యార్చన కైంకర్యములు అయిన తర్వాత 5:30 నుంచి భక్తులకు దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ ముఖమండపంలో శ్రీ స్వామివారికి ఎదురుండగా ముఖమండపం లక్షార్చనకి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన కార్యక్రమాలతోటి లక్షార్చన కార్యక్రమం అత్యంత అద్భుతంగా స్వామివారి సన్నిధిలో జరిగింది. ఈ సుదూర ప్రాంతాల నుంచి ఆంజనేయ స్వామివారి జయంతిని పురస్కరించుకుని విశేష సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శించుకుంటున్నారు. భక్తులు అందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ కూడా మజ్జిగ, మంచినీళ్లు, అన్నప్రసాద వితరణ అంతా కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఆర్వి చందన గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో ఆచార్య, అర్చక, ఋత్విక్ వేద పండితులతో వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ఈ హనుమత్ జయంతి రోజున దర్శించుకుని తరించండి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏలూరు రోడ్లో ఏర్పడిన గుంతలను వెట్మిక్స్తో గురువారం పూడ్చిపెట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గత రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్డుపై గుంతలలో వర్షపు నీరు నిలిచిపోయిందన్నారు. దీనిని గుర్తించి ఆ గుంతలను వెట్మిక్స్తో పూడ్చిపెట్టడం జరిగిందన్నారు. పట్టణ ప్రజలకు ఏమైనా ఇబ్బందులు తలెత్తిన ఎడల తమ దృష్టికి తీసుకురావాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు
నైట్ వర్షం పడింది. ఈరోజు మార్నింగ్ శానిటేషన్ విజిట్లో భాగంగా ఏలూరు రోడ్డుకు రావడం జరిగింది. ఇక్కడ గుంతలు పడేసి ప్రజలకు అసౌకర్యంగా ఉండడం వల్ల వెంటనే ఇంజనీరింగ్ సిబ్బందిని అలర్ట్ చేసేసి వెట్ మిక్స్ తెచ్చేసి ఇక్కడ ఆ గుంతలో వేసి లెవెల్ చేయడం జరిగింది. ఇది ప్రజల సౌకర్యార్థమే చేస్తున్నాము. ఈ ఏలూరు రోడ్లో ఇంకా ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర కూడా చాలా పెద్ద గోయబడింది. దాన్ని కూడా ఈరోజు వెట్ మిక్స్ చేసేసి పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రజలు కూడా వర్క్ చేసేటప్పుడు సహకరించవలసిందిగా కోరుతున్నాం. వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు వర్షాలు పడడం వల్ల శానిటేషన్ కూడా డోర్ టు డోర్ కలెక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే లో లెవెల్ ఉన్నాయో అక్కడ వాటర్ రావడం జరుగుతుంది. కాలువలన్నీ డీసిల్టేషన్ చేయడం జరిగింది. కానీ ఎక్కడైనా ఏదైనా ఒక అడ్డుపడి కొద్దిగా వెంటనే మాకు ఫోన్ చేసిన వెంటనే ఒక 10-15 నిమిషాల లోపల అక్కడ మా సిబ్బంది వచ్చేసి పూర్తిగా క్లియర్ చేస్తారని సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తూ, ఏదైనా సమస్య ఉన్న వెంటనే మా కమిషనర్కి కానీ లేదనుకుంటే ఏకి కానీ లేదంటే శానిటైజ్ పెట్టడానికి కాల్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలకు మెరుగైన దంతవైద్యం అందించడమే తమ ఆసుపత్రి యొక్క లక్ష్యమని ప్రసన్న సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ టి నాగప్రసన్న తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏలూరు రోడ్లోని ఐసిఐసిఐ బ్యాంక్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రసన్న సూపర్ స్పెషాలిటీ డెంటల్ ఆసుపత్రిని గురువారం ప్రముఖులు ప్రారంభించారు. ఆసుపత్రిని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటన్ రాంబాబు ప్రారంభించగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేశారు. అదేవిధంగా జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, పట్టణ ప్రముఖులు జెట్టి గురునాథరావు, మండవల్లి సోంబాబు, పాలపర్తి శ్రీనివాసు, పీపీఎన్ చంద్రరావు, రావూరి కృష్ణ, కొండ్రెడ్డి కిషోర్, చామర్తి శ్రీరాములు పలు విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగప్రసన్న మాట్లాడుతూ తమ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసన్న కుటుంబ సభ్యులు సిహెచ్ దిలీప్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ టి రవికుమార్, మున్సిపల్ కౌన్సిలర్ టీవీ నాగలక్ష్మిలతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ ప్రసన్న సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్లో ఐసిఐసిఐ బ్యాంక్ పక్కన వెల్టెక్స్ టైలర్స్ పైన ఈ హాస్పిటల్కి పిలిచిన పెద్దలందరూ వచ్చి నన్ను ఈరోజు ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మా హాస్పిటల్ నందు అన్ని రకాల దంత వైద్యాలు జరుగుతాయి. ముఖ్యంగా మా యొక్క స్పెషాలిటీ ఇంప్లాంట్స్ అన్నమాట. ఇంకా ఫిక్స్డ్ పళ్ళు కానీ, తీసి పెట్టుకునే పళ్ళు కానీ, వంకర పళ్ళు సరిచేయడం, పళ్ళును తెల్లగా చేయడం, శస్త్రచికిత్స ద్వారా పన్నులు తీయడం, ఇంకా ఇలాంటి ఎన్నో ట్రీట్మెంట్స్ చేస్తాము. మా దగ్గర అత్యాధునిక వైద్య పరికరాలు, వైద్య సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క పేషెంట్కి ఫ్రెండ్లీగా ఉండాలి, మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అనేలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు మేము ప్రయత్నిస్తూ ఉంటాము. అతి తక్కువ ధరలకే మంచి వైద్యం ఇవ్వడానికి కృషి చేస్తాము. వచ్చిన పెద్దలందరికీ
నా నమస్కారాలు, ధన్యవాదాలు. ఓపెనింగ్ సందర్భంగా ఈ నెల 30 రోజులు ఓపీ ఫ్రీగా ఇవ్వబడుతుంది. ఇక్కడ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయానికి వెనుక భాగాన వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో గురువారం హనుమత్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో భాగంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు జరిపారు. అనంతరం సామూహిక పూజలు చేయడంతో పాటుగా శ్రీ సీతారామాంజనేయ స్వాముల ఉత్సవ విగ్రహాలకు విశిష్ట అభిషేకాలు జరిపారు. అదేవిధంగా స్వామివారికి పంచామృత స్నాపన, తమలపాకులు, సింధూరంతో విశేషార్చన నిర్వహించారు. ఈ పూజలలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాడపల్లి శేషాచార్యులు మాట్లాడుతూ హనుమత్ జయంతి రోజున స్వామివారిని దర్శించుకోవటం అనాదిగా వస్తుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ భక్తాంజనేయ స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. नागेंद्र कुमार नामधेस्य रामकृष्ण नामधेस्य धर्मपत्नी सामबाबु नामधेस्य धर्मपत्नी साक्षात् नमस्य चंद्रका हस्तुमानस्य जिरगुरु गोत्र जगदीश राज नामधेस्य धर्मपत्नी पूजा भवानी नामधेस्य वाजुष्य सौसकुल गोत्र वेस्वत अवत्वा हत्यारिष्ट दशांबल पुरुषयेवेव भंसर्वा మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజనైనటువంటి గంగానమ్మ అమ్మవారు దివ్య సన్నిధానం వెనుక భాగాన్ని వేయించేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో హనుమత్ జయంతి మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవపేతంగా జరుపుకుంటున్నాము. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి రోజున పూర్వాభాద్ర నక్షత్రం శనివారం రోజున ఆంజనేయ స్వామి వారు జన్మించారు. అటువంటి హనుమంతుడి యొక్క జన్మదినోత్సవం ప్రతి సంవత్సరం కూడా మన భక్తాంజనేయ స్వామి వారి సన్నిధానంలో అత్యంత వైభవపేతంగా జరుపుకుంటూ ఈ సంవత్సరం కూడా తెల్లవారుజాము నుండి కూడా శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి పంచామృతములతో సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి స్నపన తిరుమోంజనము, స్వామివారికి వస్త్రాలంకరణ, అలాగే పుష్పాలంకరణ, స్వామివారికి ప్రీతికరమైనటువంటి నాగవల్లీదళ సింధూరాలతోటి అంటే తమలపాకులు, గంగ సింధూరం స్వామివారికి ప్రీతి కనుక వాటిలతోటి సహస్రనామార్చన కార్యక్రమం లోపల జరిపించుకొని స్వామివారికి విశేష నివేదన కార్యక్రమాన్ని జరిపి నీరాజన మంత్ర పుష్పాలు జరుపుకొని ఈ చలువు పందిట్టులో ఈ హనుమత్ జయంతి రోజున ఆ సీతారాముల యొక్క ఉత్సవమూర్తులకి ఈ వసంత మాసంలో వసంతోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. భక్తులందరూ కూడా వేలాది మంది కూడా హనుమంతుడిని అనుగ్రహం కొరకు స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి బుద్ధి, బలము, యశస్సు, కీర్తి కూడా కలగాలని హనుమంతుడిని ప్రతి మంగళవారం, ప్రతి శనివారం కూడా దర్శించినట్లయినా మనకున్నటువంటి నవగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోయి హనుమంతుడి యొక్క అనుగ్రహం మనందరి మీద కూడా ప్రసరింపజేస్తారు కనుక భక్తులందరూ కూడా స్వామివారి సన్నిధిలో జరిగినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనండి. హనుమంతుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందండి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. సిటీ జ్యువెలర్స్ 916 గోల్డెన్ డైమండ్స్ డైమండ్ మరియు జ్యువెలరీ ప్రేమికులకు స్వాగతం పలుకుతూ ఉత్తమమైన డైమండ్ ఆభరణాలను పరిచయం చేస్తున్నాం. మా డైమండ్ ఆభరణాలన్నీ IGI మరియు GIA సర్టిఫికేట్ తోనే అమ్మబడును. మా వద్ద లభించే డైమండ్స్ అన్ని VVS క్వాలిటీ, EF మరియు D కలర్ తో లభించును. డైమండ్ ఉంగరాలు, డైమండ్ లాకెట్స్, డైమండ్ చెవిపోగులు, డైమండ్ నెక్లెస్లు లేటెస్ట్ మోడల్స్ లో లభించును. డైమండ్ ఆభరణాలు ఆర్డర్ పై సర్టిఫికేట్ తో తయారు చేసి ఇవ్వగలం. 916 గోల్డ్ ఆభరణాలు HUID హాల్మార్క్ తో లభించును. హై క్వాలిటీ వెండి నగలు అమ్మబడును. అన్ని బంగారు నగలపై తరుగు, మజూరీ తక్కువగా తీసుకొనబడును. మీ జాతకానికి సరిపడే నాణ్యమైన జాతిరాళ్లు లభించును. నైపుణ్యం గల పనివారిచే తయారు చేయబడిన నగలు లభించును. విచ్చేయండి శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి సెంటర్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 08821224217. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం.
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయానికి హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 34 రోజుల కాలానికి గాను శ్రీ స్వామివారికి నగదు రూపంలో 3,92,94,035 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 556 గ్రాముల బంగారం, 8 కేజీల 100 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్విఎస్ఎన్ మూర్తి తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు వివరించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమాన్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో మున్సిపల్ కౌన్సిలర్ వరవల తాతాజీ, మేరీ సుశీల దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మమతా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సహకారంతో ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ మాట్లాడుతూ కౌన్సిలర్ వలవల తాతాజీ నేతృత్వంలో అభయాంజనేయ స్వామి ఆలయంలో ఎప్పటికప్పుడు పూజలు జరపడం, వారధి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని కొనియాడారు. అనంతరం తాతాజీ మాట్లాడుతూ తనకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు మద్దాల ప్రసాద్, ఉక్కుర్తి సీతారాం, పివి రామలక్ష్మి, గురుజు ఉమామహేశ్వరి, మమత, ఆసుపత్రి ప్రతినిధులతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వారధి ఫెస్టివల్ హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ యొక్క హనుమాన్ జయంతిని వారధి ఫెస్టివల్ నేత ప్రసాదాలతో భక్తులందరినీ కూడా ఆహ్వానించి వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ఈ యొక్క భగవంతుడి ప్రసాదాన్ని తీసుకువెళ్ళేలాగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆ వారధి ఫెస్టివల్కి అలాగే ఎంపీగా తాతాజీ గారు మరి ఎంతో శ్రద్ధగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క వారధి చర్చి డెవలప్ చేసుకుంటూ అలాగే స్వామివారిని కూడా ఎంతో అనుగ్రహం పొందేలాగా ప్రతి భక్తుడికి ఆహ్వానించి వారికి నేత్రప్రసాదం చేసి ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మన ఇందిరానగర్ కాలనీలో వేయించేస్తున్న అభయాంజనేయ స్వామి సన్నిధిలో ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మమతా హాస్పిటల్ డాక్టర్ గారైన శ్రావణ్ గారు అలాగే వాళ్ళ మిత్ర బృందంతో పాటు ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా జరిగే శోభయాత్రకు వచ్చే భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ అంతా కూడా మమతా హాస్పిటల్ వారు ఏర్పాటు చేశారు. అలాగే మిత్రులైన చిన్ని గారు, ఆయన స్వయంస్ఫూర్తి హాస్పిటల్ ఉన్నప్పుడు కానీ నాకు పరిచయం. ఆ తర్వాత ఆయన విడిగా మమతా హాస్పిటల్ ఆయన యాజమాన్యంలో శ్రావణ్ గారి ఆధ్వర్యంలో, డాక్టర్ గారు శ్రావణ్ గారి ఆధ్వర్యంలో ఎంతో ముందుకెళ్తుంది మమతా హాస్పిటల్. వాళ్ళ సహకారంతో అడగంగానే ఎప్పుడూ కూడా చిన్ని గారు నేను ఏదో చేస్తాను తాతాజీ గారు నమ్మగా ఇన్నాళ్ళకి స్వామివారి దయ ఈ రోజుకి కలిగి భక్తులందరికీ కూడా సుమారు 500 భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ అంతా కూడా మమతా హాస్పిటల్ యాజమాన్యం వారు చేశారు. వారికి మా అభయాంజనేయ స్వామి కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్పుకున్నాం.
ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని, ఐటీడీఏ పరిధిలో ప్రత్యేక డీఎస్సీని విడుదల చేయాలని ప్రగతిశీల యువజన సంఘం డివిజన్ నాయకులు టి బాబురావు, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ భూషణం డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెం మండలము దండిపూడి గ్రామంలో సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజన ప్రజలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 3ను పునరుద్ధరిస్తామని, చట్టం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ అధికారం వచ్చి ఏడాది పూర్తవుతున్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. ఇచ్చిన హామీల మేరకు తక్షణమే జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని, చట్టం చేయాలని, ఐటీడీఏ పరిధిలో ఉపాధ్యాయ పోస్టులకు ప్రత్యేక డీఎస్సీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కలుము రామన్న, కొరస వెంకటేష్, బొందుల శ్రీను, మిర్తివాడ వెంకటేష్, మామిడి మురళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బుట్టాయిగూడెం మండలం దండిపూడి గ్రామంలో ఏజెన్సీలో ప్రత్యేక మెగా డిఎస్సీని ఏర్పాటు చేయాలని, ఏవైతే గిరిజన చట్టాలు ఉన్నాయో ఆ గిరిజన చట్టాలనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టంగా అమలు జరపాలని, ఏజెన్సీలో గిరిజనులకి 100% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈరోజు ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ 3ని రద్దు చేసింది. రద్దయినటువంటి జీవో నెంబర్ 3ని ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ కూటమి ప్రభుత్వం దాన్ని పునరుద్ధరిస్తాము. ఏజెన్సీలో 100% గిరిజనులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము. ఐటీడీఏ పరిధిలో ఏవైతే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులన్నిటి కూడా అమలు జరిపే విధంగా చూస్తాము అని గతంలో జరిగిన యువగళం పాదయాత్రలో ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు హామీలు ఇవ్వడం జరిగింది గిరిజనుల ప్రజలకి. కానీ ప్రభుత్వం ఏర్పాటయ్యి దగ్గర సంవత్సరం కావస్తూ ఉన్న ఈరోజు కూడా ఏవైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో జీవో నెంబర్ 3 పునరుద్ధరించడం, తర్వాత ప్రత్యేక డిఎస్సి, ఆ డిఎస్సిలో 100% పోస్టులు గిరిజనులకి ఇస్తామని చెప్పిన ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా అమలు జరపడంలో ఈ ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. తమ ఆసుపత్రి ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు వైద్య సేవలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అత్తిలి పోసేశ్వరరావు తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలోని హనుమాన్ విగ్రహం వద్ద సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పోసేశ్వరరావు మాట్లాడుతూ కొల్లూరి రాంబాబు సహకారంతో కొల్లూరి పద్మావతి, కొల్లూరు దుర్గాప్రసాద్ జ్ఞాపకార్థం ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ క్యాంపు నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో తమ ఆసుపత్రి ద్వారా మరిన్ని ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. లక్ష్మీపురం గ్రామంలో జీలిమిలి మండలంలో శివాలయం దగ్గర హనుమంతుడి విగ్రహం దగ్గర మన హనుమాన్ జయంతి పూజలు నిర్వహించారండి. జయంతి సందర్భంగా సో దానికి మాకు ఈ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఉచిత మెగా మెడికల్ క్యాంపు పెట్టడానికి ప్రోత్సహించిన కొల్లూరి రాంబాబు గారికి చాలా కృతజ్ఞతలండి. సో ఈ వాళ్ళ సతీమతి శ్రీమతి కొల్లూరి పద్మావతి గారు మరియు వాళ్ళ కుమారుడైన కొల్లూరి దుర్గాప్రసాద్ గారి జ్ఞాపకార్థంగా ఈ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి తరపు నుంచి ఈ మెగా ఉచిత క్యాంపు నిర్వహించడంలో స్పెషాలిటీ డాక్టర్స్ మేమందరం వచ్చి ఉచిత బ్లడ్ టెస్టులు మరియు ఉచితంగా మందులు సరఫరా చేశామండి. దగ్గరగా 500 మంది పైన వినియోగించుకున్నారండి. ఇది చాలా సంతోషంగా ఉంది. మాకు ఇట్లా చేయడానికి మాకు సపోర్ట్ చేసిన కొల్లూరి రాంబాబు గారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. సో ఇప్పుడు ఆయన చెప్పినట్టు సో దర్భగూడెం అనే పేరు మీద వచ్చినా ఎవరు వచ్చినా మాకు మనసులో కంపల్సరీ కొల్లూరి రాంబాబు గారికి మా హృదయంలో చోటు అనేది ఉందండి అది. సో దాని గురించి మేము తప్పకుండా సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ పేరు కానీ మీ పేరు కానీ ఇబ్బంది వచ్చే విధంగా ఎప్పుడు చేయకుండా చాలా బాగా చూసుకుంటామని నేను హామీ ఇస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన మద్ది క్షేత్రం.
స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్న మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ స్పష్టం. పండుగ వాతావరణంలో ప్రసన్న సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ప్రారంభోత్సవం. రాజకీయ పార్టీలకు అతీతంగా హాజరైన ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.